వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు అమలాపురంలో ఉన్నాను, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. మా పేరెంట్స్ అమలాపురంలో ఉంటారు. సో ఇక్కడ మా గార్డెన్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ లాస్ట్ వీడియోస్లో కూడా మీరు చూసి ఉంటారు, అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఇదే పక్కన ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మా గార్డెన్. చూద్దాము కిందకు వెళ్ళి ఏమేమి ఉన్నాయో, ఎలా ఉన్నాయో. అండ్ మీకు ఎవరైనా గోదావరి జిల్లాలో ఫ్రెండ్స్ కానీ ఉంటే తప్పకుండా వాళ్ళ ప్లేస్ని విజిట్ చేయండి. మంచి నేచర్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొబ్బరి చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇంకా పైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది. ఒకవేళ వెళ్తే క్యాప్చర్ చేస్తాను. సో ఇప్పుడైతే గార్డెన్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ వీడియోలో వాయిస్ అంతా మోస్ట్లీ లైవ్గానే ఉంటుంది, అంటే ప్లాంట్స్ చూపించేటప్పుడు ఆ సౌండ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో మోస్ట్లీ లైవ్ వీడియో ఉంటుంది. అక్కడక్కడ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. పక్కన పిల్లలందరూ ఆడుకుంటున్నారు, సో ఆ డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. గార్డెన్ ఇంతకుముందు ఇట్లా పట్టలే ఉండేవి, లోపల కర్రలాగా ఉండేవి కావు. లోస్ అవన్నీ వచ్చి లోపలికి వెళ్ళి తినేసేవి. ఇప్పుడైతే ఇలా గేట్ అండ్ నీట్గా సెటప్ చేసాము. అప్పటి నుంచి కొంచెం బాగా గ్రో అవుతున్నాయి ప్లాంట్స్ అన్నీ. టచ్ మీ నాట్ని చూసారా? ఇదిగోండి, ఇది టచ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ టచ్ మీ నాటే. వచ్చేసి గోంగూర. ఓవరాల్ అవుట్లుక్ ఇది. వెళ్ళే కొద్ది చూద్దాము లోపల ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి హౌస్, పక్కనే ఉంది గార్డెన్, పైనుంచి చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి జాంకాయ చెట్టు. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. రీసెంట్గా ఒక కాయ కూడా వచ్చింది. కింద అంతా గోంగూర మొక్కలు ఉన్నాయి, బాగా బలంగా బాగా పెరుగుతున్నాయి. కార్నర్లో కర్రలకు ఉన్నాయి కదా, అవి వచ్చేసి షుగర్ ప్లాంట్స్ అంటారు. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ 1 లీఫ్ లేదా 2 ఆకులు తింటే బాగుంటుంది వాళ్ళకి హెల్త్. ఇవి వచ్చేసి వంకాయ మొక్కలు. పువ్వులు వచ్చాయి, ఇంకా కాయలు వచ్చాయి, కోసేశారు. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, కాయలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వంకాయ మొక్కలు, కాయలు ఇంకా కొంచెం పెద్ద అయితే కోయచ్చు. వర్షం పడుతుంది కదా, ఇప్పటి నుంచి ఇంకా బాగా వస్తాయి. ఇంకేలో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. అరటి మొక్కలు వేసాము, ఇంతకుముందే వేసాము, బట్ ఆవులు అవి రావడం వల్ల తినేసావి. ఇప్పుడు గేట్ పెట్టినప్పటి నుంచి కొంచెం బాగా ఎదుగుతున్నాయి. అరటి మొక్కలు వేసాము, 1 ఇయర్ నుంచి వేసాము. బట్ ఇంతకుముందు గేట్ ఇలా ఉండేది కాదు, అట్లా కర్రలు అవన్నీ జస్ట్ కార్పెట్ ఉండేది. అవి లేకపోవడం వల్ల ఆవులు అవి వచ్చి కార్పెట్ని తొక్కేసి మరి లోపలికి వచ్చి ఆకులన్నీ తినేసావి. ఇవి కట్టినప్పటి నుంచి అరటి మొక్కలు కూడా బాగా గ్రో అవుతున్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్నాయి అరటి మొక్కలు. ఇవ్వండి 1 మోర్ జాంకాయ చెట్టు. ఇదేంటిదో మరి. ఇదేం చెట్టు మీకు ఎవరికైనా తెలుసా? సీతాఫలం చెట్టు. మేబీ నెక్స్ట్ సీజన్ కల్లా మనకి కాయలు రావచ్చు. కింద సమ్ కాటన్. ఇక్కడ కూడా వంకాయ చెట్టు ఉంది. వేప చెట్టు కూడా వచ్చింది మధ్యలో, నీమ్ ట్రీ. లాస్ట్లో షుగర్ ప్లాంట్స్ అన్నాను కదా, అవి. ఈ అరటి చెట్టుకు అయితే చాలా పిలకలే వచ్చాయి. ఒకటే వేసాము, బట్ 4 పిలకల వరకు వచ్చాయి. పెద్దదైతే అయింది కానీ ఇంకా మనకి కాయలేం రాలేదు. కింద దీని చుట్టూరంతా గోంగూర చెట్లు ఉన్నాయి.
ఇంతకుముందు బెండకాయ మొక్కలు కూడా ఉండేవి, మీరు కానీ షార్ట్స్ కానీ లేదా ఒక ఫుల్ వీడియోలో ఏమో పెట్టినట్టున్నాను. బెండకాయ మొక్కలు చాలానే ఉండేవి. లోపల మనకి చిక్కుడుకాయ కూడా వస్తుంది, చిక్కుడుకాయకి సంబంధించింది. బుజ్జిది ఉంది కదా, ఇది బెండకాయ వస్తుంది ఇప్పుడిప్పుడే, బెండకాయ చెట్టు. ఇదిగోండి వంకాయ చెట్టు ఉంది అక్కడ, వంకాయ. లోపల మనం కొంచెం కొట్టుకుంటూ వెళ్ళాలి, ఫుల్ గ్రీన్గా ఉంది కదా, పురుగులు కానీ ఏమైనా ఉండొచ్చు. ఇదిగోండి వంకాయలు అనిపిస్తున్నాయి కదా, పెద్ద వంకాయ ఉంది, కోద్దాము. ఇది వచ్చేసి చిక్కుడుకాయకి సంబంధించింది. వంకాయ కొద్దాం, వంకాయ కనిపిస్తుంది. మంచి పెద్దకాయ వచ్చింది. ఏంటో మీకు తెలుసా, చిన్న చిన్న ఆవాలు వస్తాయి ఈ చెట్టు కానీ ఎండిపోతే, చిన్న ఆవాలు వస్తాయి, బాగుంటాయి కర్రీలో వేసుకుంటే. అగైన్ గోంగూర, మళ్ళీ వంకాయ, ఇది వంకాయ కింద ఇస్తే కింద మనకి వంకాయలు ఉన్నాయి రెండు. కలర్ చేంజ్ అయ్యాయి, ఇంక పెద్దవి అవ్వవు, కట్ చేసేసాను. మళ్ళీ మనకి సీతాఫలం చెట్టు వచ్చింది, ఇంకా వెనక వంకాయ చెట్లు ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇంకా గోంగూర మొక్కలు, ఎక్కువ గోంగూర మొక్కలే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకో అరటి చెట్టు, ఇంకా గోంగూర మొక్కలు. ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు, పెద్దది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సీజన్ కల్లా మనకి కాయలు వస్తాయి. క్రాటన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదిగోండి మన అరటి చెట్టు, ఈ అరటి చెట్టుకి గెల వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఇంకొక జామ చెట్టు. అండ్ ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, ఇది కూడా జామకాయ చెట్టే, పెద్దదైపోయాయి జామ చెట్లు. అరటి గెల దగ్గరకు వెళ్దాము. కాయలు వస్తున్నాయి, చూసారు కదా. అండ్ ఇంకా వెనక మనకి వంకాయ అండ్ గోంగూర చెట్లు ఉన్నవి. ఇంకోటి ఇంకో జామకాయ చెట్లు. మధ్యలో మనకి చిక్కుడుకాయ చెట్టు కూడా ఉంది. ఇదేం చిక్కుడుకాయ పువ్వు ఇది. ఇందాక అది వేరే రకం చిక్కుడు, ఇది వేరే రకం చిక్కుడు. వస్తుంది చిక్కుడుకాయ చెట్టు మొదలు ఇక్కడ ఉంది, వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆ వంకాయ కోసుకుంటాము. ఇక్కడికి వెళ్ళాలంటే ఈ ప్లాంట్స్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైనల్లీ వచ్చేసాం, కట్ చేద్దాం. చూడండి ఇక్కడ కూడా ఇంకొక కాయ ఉంది, ఇది తీసేద్దాం. ఇదైతే పుచ్చిపోయింది. ఇంకో సైడ్కి వచ్చేసాము. ఇదిగోండి ఇది బెండకాయ చెట్టు ఎదుగుతుంది. అండ్ ఇది యాజ్ యూజువల్ వంకాయ చెట్టు. మన తోటలో ఎక్కువ వంకాయ, గోంగూర ఇవే ఉన్నాయి. ఇవే త్వరగా ఫలితాలు, ఐ మీన్ ఫ్రూట్స్
వాటి ఫలాలు ఇచ్చేది, అంతే వేసాము. ఇవన్నీ గోంగూర మొక్కలు. ఎండింగ్కి వస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక అరటి చెట్టు ఉంది అండ్ పక్కన ఇంకో అరటి చెట్టు, 2 జాంకాయ చెట్లు పెద్దవి ఉన్నాయి. ఇంకొక సైడ్ కూడా మనకి ఇంకొక అరటి చెట్టు ఉంది, ఎదుగుతుంది ఇప్పుడే ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి పపాయ చెట్టు. మధ్యలో ఇంకొక చెట్టు ఉంది పపాయది, కాయ కూడా వస్తుంది, మళ్ళీ చూపిస్తాను. ఇంకొక ఎండింగ్లో కూడా ఇలా గ్రిల్స్, ఎండింగ్ అంతా కార్పెట్ దగ్గర ఇలా షుగర్ మొక్కలు వేశారు. ఇదిగోండి ఆ దూరం నుంచి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయా మీకు, అంతే గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ గుడిసెలు ఉన్నాయి కదా, దాని పక్కన కాలువ ఉంటుంది, వీలైతే నెక్స్ట్ టైం చూపిస్తాను. ఈ పువ్వులో కూడా ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉంటాయి, వీటిని కర్రీలో వేసుకుని తింటారు, బయట అమ్ముతుంటారు దీన్ని. బట్ మనకి ఫస్ట్ టైం కదా, ఫస్ట్ గెల రావాలి, అరటికాయలు రావాలి. నల్లేరు కాడల్ని వేసాము, ఇవ్వండి ఇంకా ఉంది వెయ్యాలి. ఇది ఇక్కడ 2 ఇట్లా వేసాము, సైడ్స్ అంతా వేసుకుంటూ వస్తున్నాం. అది అల్లుకుంటుంది కదా, ఆ గ్రిల్కి అల్లుకుంటుందని. ఇది చూస్తున్నారు కదా పపాయ చెట్టు. ఇంతకుముందు కూడా చాలా ఉన్నాయి చెట్లు, బట్ ఆవులు రావడం వల్ల అన్నీ తినేసాయి. మళ్ళీ ఇవి కొత్తగా వస్తున్నాయి, పువ్వు వస్తుంది, త్వరలోనే మనకి కాయలు కూడా వస్తాయి. అండ్ వచ్చేసి క్రాటన్స్, ఇదిగోండి బెండ మొక్కలు అక్కడక్కడ వేశారు, సీడ్స్ వస్తున్నాయి. ఇదిగోండి ఇంకా పపాయ, ఇంకా బెండకాయ చెట్టు, దొండకాయ వస్తున్నాయి. ఇది వచ్చేసి దానిమ్మకాయ చెట్టు, ఇది కూడా ఇంతకుముందు చాలా వేసాము, అందులో 1-2 వస్తున్నాయి. ఈ గాలి వస్తుంది, వర్షం పడే గాలి. ఇంకొక సీతాఫలం చెట్టు ఉంది. ఇదిగోండి మన పపాయ చెట్టు, చాలా పెద్దది, ఇది కాయలు వస్తున్నాయి. ఇదిగోండి మన తోటలో మామిడి చెట్టు కూడా ఉంది, లాస్ట్ ఇయర్ వేసాము. ఇంకో నెక్స్ట్ 2 ఇయర్స్లో లేదా 1 ఇయర్లో మనకి కాయలు అయితే రావచ్చు. గాలి వస్తుంది, వర్షం పడే గాలి. అండ్ ఇంకొక సైడ్ కూడా మనకి మోస్ట్లీ గోంగూర చెట్లు ఉన్నాయి. చూడండి చాలా ఖుషిగా మంచి ల్యాండ్, ఇది కొత్త ల్యాండ్, అందుకే చాలా దిట్టంగా మంచి హెల్తీగా వస్తున్నాయి. ఇదిగోండి అక్కడక్కడ వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు. ఇదిగోండి ఇంకో మామిడి చెట్టు కనిపిస్తుందా, జస్ట్ మామిడికాయ ఫ్రూట్ తిని ఇట్లా టెంక విసిరేస్తే వచ్చిన చెట్లు ఇవి. పైనుంచి విసిరేసే వాళ్ళము వేసి, మన ల్యాండే కదా అని ఇక్కడ ఇలా మనకి చాలా మొక్కలే వచ్చాయి, మ్యాంగో మొక్కలు. అండ్ గోరింటాకు చెట్టు, నల్లేరు కాడ వేసాము, లాస్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి బెండకాయ చెట్టు వస్తుంది, ఇదిగో ఇవన్నీ నల్లేరు కాడలో వేశారు. ఒక ఎండ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇది వచ్చేసి చింత చెట్టు. కూరలో చింతపండు వాడిన తర్వాత వేస్ట్ అంటే గింజలు ఉంటాయి కదా, అవి విసిరేస్తే మనకి చాలా చింత చెట్లు వస్తున్నాయి. ఇదిగోండి ఇదొకటి, అక్కడక్కడ వస్తున్నాయి. ఇది వచ్చేసి గోరు చిక్కుడుకాయ చెట్టు, చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఇదిగోండి మనకి గోరు చిక్కులు కూడా వచ్చాయి ఇక్కడ. ఇది ఇలా పాకుండా వెళ్ళిపోయింది. చిక్కుడుకాయలని కట్ చేద్దాము. ఇదిగోండి ఇంకా మనకి ఇంకా చాలా ఉన్నాయి.
ప్రస్తుతానికి అయితే ఇన్ని గోరుచిక్కుళ్ళు వచ్చాయి. బట్ చెట్టు అయితే చాలా హెల్తీగా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు తోటలో మనం ఒక ఎండ్కి అయితే వచ్చేసాము. ఒక ఎండ్ నుంచి ఇలా కనిపిస్తుంది మన తోట. అండ్ మన కాకరకాయ పాదు దానంతట అదే వస్తుంది. ఫస్ట్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామని వచ్చినప్పటి నుంచి ఇదే సపోర్ట్ చేస్తూ ఉంది. వేయకపోయినా అదే వస్తుంది, ఎన్నిసార్లు తీసేసినా అదే వస్తూ ఉంది. ఇదిగోండి కాకరకాయలు, వేయకపోయినా అదే వచ్చి మోటివేట్ చేస్తూ ఉంటుంది. వేయకుండానే ఇలా వస్తున్నాయంటే వేస్తే ఇంక బాగా వస్తాయి కదా అని స్టార్ట్ చేసాము. అండ్ ఇవన్నీ ఇంకా గోంగూర మొక్కలు. ఇందాక చెప్పాను కదా చింతకాయ చెట్టు అని, పైనుంచి విసిరేసిన వేస్ట్ గింజలతో చెట్లే వచ్చాయి మనకి. ఇదిగోండి మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. బంతి చెట్టు, పండిపోయిన వంకాయ. వెతుకుతూ ఉంటేనే కనపడతాయి కాకరకాయలు, చిన్న చిన్న కాకరకాయలు. దొంగ అంటే కింద దొరుకుతాయి మనకి కాకరకాయలు, లేదా పందిరి వేసుకుంటే ఈజీ అవుతుంది. ఇంకొక పాదు ఉంది, దోసకాయ పాదు. ఫ్లవర్స్ వచ్చాయి, చూడాలి ఏ టైప్ ఆఫ్ దోసకాయ వస్తుందో. ఇది ఏం చెట్టో తెలీదు, పువ్వులు అయితే వస్తాయి. బాగుంటుందా ఉంచాము. వంకాయలు కోద్దాము. ఒకటే కొంచెం పెద్దగా ఉంది, మిగిలినవన్నీ చిన్నగా పిందులుగా ఉన్నాయి. ఇదిగోండి మనకి లోపల మల్లె చెట్టు ఉంది, ఫ్లవర్స్ ఇప్పుడు కోసుకోవాలి. సో ఇదండి మన గార్డెన్. మోస్ట్లీ మనకి వంకాయ, గోంగూర, అరటికాయ, పపాయ, మామిడికాయ ఈ ప్లాంట్స్ ఉన్నాయి. వర్షాకాలం వస్తుంది కదా, ఇంకా కొన్ని వేస్తున్నాము. నెక్స్ట్ టైం కల్లా ఇంకా చాలా వస్తాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.